హలో గాయ్స్, నమస్తే ఆల్. ఈరోజు మేము నెహ్రూ జూలాజికల్ పార్క్కి వచ్చేసాం. ఇంట్లో రోజు కూర్చొని బోర్ కొడుతుందని చెప్పేసి అలా తిరిగేసి వద్దామని చెప్పి వచ్చినాం. ఇక మనకి ఎట్లకించి మ్యాప్లు ఇవన్నీ రోడ్లు అర్థం కావు, కానీ అయినా కూడా సోకులకి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాం కదా. సో ఇక లోపలికైతే వెళ్ళిపోయినాం. మనం తిరుగుదాం కోసేపు. ఇంకా మా అక్క కూతురు భవ్య కూడా వచ్చింది, ఈమెకి కూడా చూపిస్తామని చెప్పేసి వచ్చినాం. మా అమ్మమ్మని కూడా ఇక ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పి పట్టుకొచ్చేసినాం కదా. ఎవరైనా కూడా ఎండలో ఇంట్లో కూర్చొని వండుకుంటారు మంచిగా చల్లగా, కానీ మేము స్పెషల్ ఎండలో తిరుగుతాం. అక్కడ ఉంది మా క్యూటీ గాయ్స్, బాగుందా? రియల్దే అది. టైగర్ గారు లేవరా? ఓ టైగర్ గారు, అలిగినారా? ఎవరి మీద అలిగినారు టైగర్ గారు? ఇక ఎండలో ఇక మా అమ్మమ్మ చిన్న వాక్ ఇచ్చేసింది అనమాట. ఎట్లుంది? ఇవి గుంటనక్కలు గాయస్, మీరు అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైతే డోరా ది ఎక్స్ప్లోరర్ చూస్తారో. గుంటనక్క, నువ్వు ఇప్పుడు ఏం దొంగతనం చేస్తున్నావు? దొంగదక్క వెళ్ళిపోయినావా? కాదు, గుంటనక్క వాళ్ళ అక్క. హైనా బోల్తేనే హైనా డాన్స్ చేస్తుంది గాయస్. వావ్, ఓకే. ఎండలు ఉందని చెప్పి ఇది వాటర్లో ఆడుకుంటుంది. మమ్మల్ని ఇన్వైట్ చెయ్యవా? కూడా నాకు తెలియదు గాయస్. ఏంటిది? ఏంటి భవ్య? మీసాల చేప. మీసాల చేప గాయస్. మీసాల పిల్ల. ఏ మీసాల చేప? నువ్వు వాడ ఉండి ఏం చేస్తున్నావు చేప? వచ్చినాం నిన్ను వల్కరేనికే. ఒకసారి మమ్మల్ని చూస్తావా? కాదు, నువ్వు ఎప్పుడు గడ్డి తినడం అలవాటు వేసుకున్నావు బ్రో. రైనో బ్రో, హౌ ఆర్ యూ? మేము ఉంటే అక్కడెక్కడ పోతావు? ఏమైంది? మా క్యూటీతో నలిగినావా బ్రో? రైనో బ్రో, మంచిగా తిరుగుతున్నావు. ఎండ కొడతలేదా నీకు? ఏ ఆన్సర్ ఇచ్చింది నువ్వు అనుకుంటా. లేచింది రోయ్. ఇక్కడ ఒకసారి మా దగ్గరకు వచ్చి హాయ్ చెప్పివ్వండి ప్లీజ్. అక్క ముసలి అవి చూసి ఒకటే అంటే చేసాయి. లయన్ గారు, ఎక్స్క్యూజ్ మీ లయన్ గారు, మిమ్మల్ని చూస్తే నా గొంతు కూడా గట్టికి వస్తలేదు. మనుషులు ఏడుంటే అటు పోతున్నావు. నడిచి సాల్ అయిపోయింది వీళ్ళకి. కూర్చొని పోతున్నారు. నేను మా క్యూటీ నడుచుకుంటూ పోతాం. బాయ్ బాయ్. హాయ్ గాయ్స్, నేను మీ భవ్యని అన్ని పాములు చూపిస్తున్నా చూడండి. అయ్యో, ఇప్పుడు నా వాయిస్ ఎందుకు సడన్ గా వచ్చింది అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, గౌతమ్ అక్క బదులు నేను ఇస్తున్న వాయిస్.